లోకాన్నేలే ఆ పరమశివుడే. చివరకు అమ్మవారి ముందు భిక్షాటన చేయాల్సొచ్చిందని మీకు తెలుసా? ఆహారం అంటే కేవలం ఒక భ్రమ అని సాక్షాత్తు ఆ పరమశివుడన్నప్పుడు, ప్రకృతి స్వరూపిణి అయిన పార్వతి అదృశ్యమైంది. అంతే. లోకమంతా ఆకలితో అల్లాడిపోయింది. ఆకలి అనేది భ్రమ కాదు, వాస్తవం అని అప్పుడర్థమైంది. లోకం ఆకలి తీర్చడానికి అమ్మవారు కాశీలో అన్నపూర్ణగా అవతరించింది. ఆ అద్భుతం జరిగిన రోజే ఈ అక్షయ తృతీయ. వింత ఏంటంటే, లోకాన్ని ఏలే ఆ శివుడే ఒక సామాన్యుడిలా వచ్చి అమ్మవారి ముందు భిక్ష కోసం చేయి చాచాల్సొచ్చింది. అన్న అంటే ఆహారం, పూర్ణ అంటే నిండుగా. అందుకే ఈ రోజున అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్యానికి, అన్నానికి లోటు ఉండదని నమ్మకం. ఈ అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం కంటే ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టడం అసలైన అక్షయ ఫలాన్ని ఇస్తుంది. ఏప్రిల్ 19 ఈ అరుదైన అక్షయ తృతీయ నాడు మీ ఇంట్లో కూడా ఆ అమ్మవారి కటాక్షం ఉండాలి. మీ ఫ్యామిలీ కోసం వేదమందిర్ ఆన్లైన్లో మీ పేరు, గోత్రంతో శ్రీ మహాలక్ష్మి పూజ నిర్వహిస్తోంది. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే లైవ్లో ఈ పూజలో పాల్గొనొచ్చు. పూజ పూర్తయ్యాక పూర్తి వీడియో రికార్డింగ్ కూడా మీకు అందుతుంది. మీ అదృష్టాన్ని అక్షయం చేసుకోండి. ఇప్పుడే హాయ్ అని మెసేజ్ చేయండి, లింక్ పంపిస్తాను.